జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు నల్గొండ పట్టణంలో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. ఏదైతే ఎన్సీ కళాశాల ప్రాంగణం నుంచి కూడా ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ ర్యాలీ కూడా ప్రధాన వీధుల్లో కూడా బయలుదేరి కూడా ఏదైతే నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లకు చేరుకొని కూడా అక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం కూడా ఎవరైతే అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓతో పాటు అధికారులతో పాటు విద్యార్థులు కూడా ఈ భారీ ర్యాలీలో కూడా పాల్గొన్న పరిస్థితి కనబడుతుంది. ఎన్ఐసి అధికారులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఏదైతే యువత ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కూడా ఓటు వినియోగ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో నల్గొండ ఆర్డీఓ గారు ఉన్నారు. ఆర్డీఓ గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జాతీయ ఓటర్ల దినోత్సవం దాన్ని కూడా భారీ ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి అవగాహన కల్పిస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది సార్? ఈరోజు పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ స్వీప్ నోడల్ ఆఫీసర్సు, జిల్లా ఆఫీసర్సు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటర్గా ఎన్రోల్ కావడానికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. సరే, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వల్ల ఎక్కువ విద్యార్థులకు కూడా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది సార్? యువతకు ఎలాంటి పిలుపునిస్తున్నారు? ముఖ్యంగా యువత అనేది భవిష్యత్తు వాళ్ళదే కాబట్టి ముఖ్యంగా మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో యువకులు కొంత పూర్తి స్థాయిలో వాళ్ళకి అవేర్నెస్ ఉంది. కాబట్టి వాళ్ళు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు అయినట్లయితే ఇంకా మంచి నాయకత్వం మన దేశానికి వస్తుందనేటువంటి ఉద్దేశాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఇలాంటి అవగాహన కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. సార్, సంబంధించి జిల్లా పరిషత్ సిఇఓ గారు కూడా ఉన్నారు. సార్, ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉంటుంది సార్? ఈరోజు ఇది 14వ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డేని 2011లో ఫస్ట్ నేషనల్ ఓటర్స్ డేగా ప్రకటించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ జాతీయ పండుగల లెక్క మనకు రిపబ్లిక్ డే రేపు ఎట్లా వస్తుందో, అలాగే ఆగస్ట్ 15 ఎట్లా వస్తుందో, జనవరి 25 అనేది నేషనల్ ఓటర్స్ డేగా గవర్నమెంట్ గుర్తించడం జరిగింది. మనకు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఈరోజు నేషనల్ ఓటర్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. దానిలో భాగంగా మన జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ జిల్లా హెడ్ క్వార్టర్లో మరి కలెక్టర్ మేడం, ఎస్పీ మేడం కూడా పాల్గొంటున్నారు. దీంట్లో ఇంతమంది యువకులు, స్టాఫ్, ఎంప్లాయీస్, మరి ఇంకా ఈ డెమోక్రసీ మీద ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పాల్గొంటారు. అందరూ కూడా మా అధికారుల తరపున అభినందన తెలియజేస్తున్నాం. మరి ఇదొక మంచి పరిణామానికి దారితీయబోతుంది. పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ మన జిల్లాలో మునుగోడులో 91.89 తోటి హైయెస్ట్ ఉన్నది రాష్ట్రంలో. ఇప్పుడు అదే ఒరబడి నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్లు కూడా కొనసాగాలని, యావరేజ్లో కూడా 86% ఉన్నది. మనం స్టేట్ యావరేజ్ కంటే చాలా ఎక్కువ ఉంటున్నాం మనం ప్రతిసారి కూడా. మరి నల్గొండ మన జిల్లా ఎంతో చైతన్యవంతమైన జిల్లాలో ఓటర్స్ నమోదు చేసుకోవటం, ఓటింగ్లో పాల్గొనడం కూడా అత్యధిక శాతం మన జిల్లాలో నమోదవుతుంది. అది కొనసాగించాలని, ఆ యొక్క డెమోక్రటిక్ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక పెద్ద ర్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని సహకరిస్తున్న ఎన్జీ కాలేజ్ అండ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్కి, ఇంకా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్కి, ఆర్సీఓస్కి అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ని ఇంకా ప్రజలకు బాగా తీసుకెళ్లాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా మేము మా తరఫున వారిని ఆహ్వానిస్తున్నాము, వారిని కోరుతున్నాము. మరి ఇది ఎంత అవేర్నెస్ తీసుకురాగలిగితే మన జిల్లాలో అత్యధిక ఓటర్ శాతం నమోదవుతుంది. 18 సంవత్సరాలు 1/1/2024 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు నమోదుకు అవకాశం ఉంది. మరి 8th రోజు ఫిబ్రవరి 8th రోజు ఫైనల్ పబ్లికేషన్ అవుతుంది కాబట్టి ఆ టైం వరకు మనకు టైం ఉంది. మీరు దాన్ని వెబ్సైట్లో లాగిన్ అవి చేసుకోవచ్చు, డైరెక్ట్ కూడా బిఎల్ఓస్ దగ్గర ఎన్రోల్ చేసుకోవచ్చు. మొన్న స్పెషల్ 20-21 రోజు 2 రోజులు కూడా స్పెషల్ క్యాంపెయిన్ డేస్గా ఓటర్ల నమోదుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన ఆదేశాలని మరి ప్రతిదీ తూచా తప్పకుండా మన జిల్లాలో అమలు చేస్తూ స్వీప్ యాక్టివిటీస్ కింద
మనకి ఇక్కడ ఏంటంటే స్వీప్ యాక్టివిటీ ఎలక్ట్రల్ అవేర్నెస్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఒక స్వీప్ యాక్టివిటీ కింద కూడా ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ప్రతి జిల్లాకు అపాయింట్ చేశారు. ఇక్కడ సిఓజిడిపిగా నాకు స్వీప్ నోడల్ ఆఫీసర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మీ అందరి సహకారంతో ఈ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ వాళ్ళు నమోదవుతానికి మీ అందరి సహకారాలు కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఓటర్లో పార్టిసిపేట్ చేయడానికి కార్యక్రమంగా తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ చేపడుతుంది. సో దానికి మా పిల్లలందరికీ కూడా మొదటి దశలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళలో అవేర్నెస్ రావడానికి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ ర్యాలీతో పాటు ముఖ్యులు కలెక్టర్ ఎస్పీ గారు ఇచ్చే సందేశాలను కూడా పిల్లలు పాటించి నిజమైన ఓటర్గా ఉండి దేశభక్తిని చాటుకోవాలని కోరుకుంటాం. మరికొంతమంది ర్యాలీలో విద్యార్థులు కూడా ఉన్నారు, వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఓటు హక్కు దాని విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీరు ఈ ర్యాలీలో పాల్గొన్నారు? ఓటు హక్కు మనకు మంచి రైటే ఓటు రైట్. మనం ఎవరినైనా మంచి పర్సన్ చూస్ చేసుకోవాలంటే మనకు ఓటు ద్వారానే చూస్ చేసుకుంటాము. సో దాన్ని కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకోవాలని నా ఫ్రెండ్స్కి చెప్తాను నేను. అంతే సార్. మొత్తంగా చెప్తుంది ఏదైతే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకున్న ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఏదైతే ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించాలి. ముఖ్యంగా యువత కూడా ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని కూడా చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని ఏదైతే వచ్చే ఎలక్షన్లో కూడా ఎవరినైనా అభ్యర్థిని ఎన్నుకోవాలంటే కూడా ఓటు ప్రాధాన్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తం ఓటర్ల జాతీయ దినోత్సవంపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.